హలో! హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఆహా అద్భుతం వంటలు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలుగడ్డ, మునక్కాయ, టమాటా తోటి కర్రీ చేస్తున్నాననమాట. సో, అందుకోసమని కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా భలే ఉంటదండి. ఒకటే కూరగాయతో మనం కూర చేసుకునేదానికంటే కూడా 2, 3 కూరగాయలని కలిపి కూర చేసుకుంటే ఆ టేస్ట్ వేరండి. వేరే లెవెల్‌లో ఉంటుంది టేస్ట్. అందుకే మన అమ్మమ్మలు, నాయనమ్మలు కూడా ఎప్పుడు ఒకటే రకం కూరగాయతో వంట చేసేవాళ్ళు గాదు. దానిలో 2, 3 రకాలు ఏసేసేవాళ్ళు. అందుకే వాళ్ళ చేతి వంటలు చాలా అద్భుతంగా ఉండేవి. సో, కూరగాయలైతే కట్ చేసి పెట్టేసుకున్నాను. బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్‌లు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కాగిన తర్వాత కొద్దిగా జీలకర్ర, కొన్ని ఆవాలు, కాసిన్ని పచ్చిశనగపప్పు మీకిష్టమైతే వేసుకోండి. లేకపోతే లేదు. వేసి అయి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఈ 3 ఒకటేసారి వేసేసాననమాట. ఆ 3 వేసేసి చక్కగా మంచిగా ఆయిల్‌లో ఫ్రై అవ్వనివ్వాలి. సమయానికి నాకు చెక్క గరిటె దొరకలేదండి. అందుకే స్టీల్ గరిటెతోటి తిప్పుతున్నాను. నాన్ స్టిక్ వాటిల్లో స్టీల్ గరిటెలు పెట్టకూడదంటారు కదా! నాకు సమయానికి దొరకలేదనమాట. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2, 3 నిమిషాలు మగ్గనివ్వాలి ఉల్లిపాయ ముక్కల్ని. 2 నిమిషాల తర్వాత తీసి మూత తీసి మళ్ళీ కలుపుతున్నాను. కాసంత వేగింది. వేగిన తర్వాత ఇక కూరగాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో మునక్కాయలు, టమాటా ముక్కలు, బంగాళదుంప ముక్కలు ఇవన్నీ కూడా ఒకటేసారి వేసేస్తున్నా. ఒకదాని తర్వాత ఒకటి వేయకుండా ఒకటేసారి మొత్తం వేసేస్తున్నాననమాట. అన్నీ వేసేసి ఇప్పుడే మగ్గనిస్తాను. చూసారా? 3 రకాలనమాట. వేసేసి ఒకటేసారి వేసేసి కాసంత మగ్గబెడుతున్నాను. మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఆ ముక్కలన్నీ చక్కగా మెత్తబడేంత వరకు, ఒక మాదిరిగా కాస్త మెత్తగా అయ్యేంత వరకు ఉడకనిచ్చుకోవాలి. ఇప్పుడు మూత తీసి దానిలోకి పడాల్సిన పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు. మూత పెట్టి కాసేపు మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడు పసుపు, రుచికి తగ్గ ఉప్పు, కళ్ళుప్పు వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకుని చక్కగా ముక్కలకి అంతా పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలన్నమాట. ఒకటే కూరగాయతో చేసుకునేదానికంటే ఇలా 2, 3 రకాల కూరలు వేసేసుకుని చేసుకుంటే కర్రీ కూడా చాలా కలర్ఫుల్‌గా ఉంటుందండి. టేస్ట్‌తో పాటు కలర్ కూడా బావుంటదనమాట. మూత పెట్టేసి మళ్ళీ కాసింత మగ్గబెట్టుకోవాలి. ఇవి చూస్తున్నారా నా చేతిలో ఇవి మామిడికాయ ముక్కలండి. ఎండలున్నప్పుడు మామిడికాయ ముక్కల్ని చక్కగా గీరేసి ఎండలో ఆరబెట్టాను. ఉప్పులో ఊరబెట్టేసి ఎండలో ఆరబెట్టుకున్నాననమాట. చింతపండుకు బదులుగా ప్రతి దానిలోనూ అవే వేస్తున్నా. పప్పుచారు కానివ్వండి, లేకపోతే ఏదైనా పచ్చళ్ళు చేసుకున్నా చింతపండుని స్కిప్ చేసేసి దాని ప్లేస్‌లో ఈ మామిడికాయ ముక్కల్ని పెట్టాననమాట. వేస్తున్నాననమాట. బావుంటుందండి. చింతపండు వేసినంత పులుపుదనమే వస్తుంది చక్కగా. పప్పుచారు కూడా వీటితోనే చేస్తున్నానంటే చూడండి. చక్కగా వీటినే మంచిగా వేసేసి నీళ్లు పోసేస్తే పప్పుచారులో కూడా ఇక చింతపండు రసం అక్కర్లా. మూత పెట్టి ఆ ఉప్పు కారాలన్నీ వేసేసి మూత పెట్టి మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ కలుపుతున్నాను చూడండి. ముక్కలన్నీ మెత్తబడిపోయినాయి. కానీ బంగాళదుంప కాస్త మనకి లేట్‌గా ఉడుకుతదనమాట. తర్వాత నేను ఇప్పుడు అది వేసేసాను. మామిడికాయ ముక్కలు వేసేసాను. ఇందాక మీకు చూపించాను కదా! అవేసాను. నీళ్లు పోసి ఉడకబెట్టే ముందు మామిడి ముక్కలేసాను. ముందే మామిడికాయ ముక్కలు వేయకండి. ముక్కలు అప్పుడు ఉడకవన్నమాట. ముక్కలన్నీ చక్కగా 50% మగ్గిన తర్వాత మామిడికాయ ముక్కలేసేసి అప్పుడు నీరు పోసి ఇక కాస్త ఇప్పుడు ఉడకనివ్వాలి బాగా. ఇలా 5 నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ టైంలో ఒకటే టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి వేస్తున్నా.
నేను ఎండు కొబ్బరి వేస్తున్నాను, పచ్చి కొబ్బరి లేక. మీకు పచ్చి కొబ్బరి ఉంటే కనుక చక్కగా పచ్చి కొబ్బరి వేసుకోండి, పేస్ట్ చేసుకొని. ఒకటి 2 టేబుల్ స్పూన్లు సరిపోతుంది. చక్కగా కూర మంచిగా చక్కగా గుజ్జుగా వస్తుంది అనమాట. కొబ్బరి పొడి వేసుకుని మళ్ళీ ఒక 2 నిమిషాలు చక్కగా మూత పెట్టేసి మగ్గనిచ్చి, ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి ఏ విధంగా చక్కగా ఎగిరిపోయిందో కూర. చూడండి చక్కగా కొబ్బరి వేసాం కాబట్టి చక్కగా గుజ్జు గుజ్జుగా బాగుందనమాట కర్రీ. పచ్చి కొబ్బరి వేసుకుంటే ఆ టేస్ట్ కూడా వేరుగా ఉంటుంది. సో చూసారా, స్టవ్ ఆఫ్ చేసేసి ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను ఆ కర్రీ మొత్తాన్ని. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చక్కగా పైన కొత్తిమీర వేసి గార్నిష్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది, చూడటానికి బాగుంది, అలాగే తినడానికి కూడా చాలా టేస్టీగా ఉందన్నమాట కర్రీ. సో ఇదండి వాళ్ళ మన రెసిపీ అయితే. నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.